ఆంధ్ర పోలీసులు దేశానికి ఆదర్శనం అని అక్కడ పోలీసులు పెద్దసార్లు చెప్తే అబ్బా ఏంద్రో అనుకున్నాం కానీ అక్కడి పోలీసు వాళ్ళ కథలు చూసినాక నిజమే అనిపిస్తున్నది. పోలీసు వాళ్ళు ఎట్లుండొద్దు అన్న దాంట్లో నిజంగానే ఆంధ్ర పోలీసు వాళ్ళు ఆదర్శం అన్నట్టు డిపార్ట్మెంట్ పరువును ఎవరెస్ట్ ఎక్కించారు. ఎంత మంచోళ్ళున్నారు ఆంధ్ర పోలీస్ కానిస్టేబుల్లో. మరీ జగననిచ్చే జీతం దాల్తలేనట్టున్నది. సైడ్ కూడా ఏం దొరుకుతలేనట్టున్నాయి. ఎన్నొద్దులు ఈ లేకి బతుకులని మంచి ఆలోచన చేసి గంజాయి స్మగ్లింగ్ ఫీల్డ్ను పార్ట్ టైంలో చేద్దామని ఎంచుకున్నారు. 8 లక్షల ఖరీదు చేసే గంజాయిని పట్టుకొని కాకినాడకించి హైదరాబాద్ బాచుపల్లి కాడి పట్టుకొచ్చిరు. మన బాలానగర్ పోలీసు వాళ్ళకు ఎవరో ఇద్దరు ఫోన్ చేసి గంజాయి అమ్ముతురిడా అని చెప్పిరట. ఇక వాళ్ళు పోయి గంజాయి అమ్ముతున్న గలీజ్ గాలని పట్టుకున్నారు. ఎంక్వైరీ చేస్తే ఒకడేమో హెడ్ కానిస్టేబుల్ అట, ఇంకోటి కానిస్టేబుల్ అట. ఇద్దరు కూడా కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్లో పనిచేస్తున్నారట. కానీ డెడికేషన్ అంటే వీళ్ళదే. డ్యూటీకి సిక్ లీవ్ పెట్టి మరీ పార్ట్ టైం పనికొచ్చిరట. ఎంత మంచి పనిమంతులో కదా. మరి ఆంధ్ర పోలీసు వాళ్ళ పనితనాన్ని దేశానికి ఎలుగెత్తి సాటిన ఈ ఆదర్శ పోలీసులను ఏ తిరిగా గౌరవించుకుంటారో అక్కడ పోలీసు వాళ్ళు. కానీ దొంగలకు సర్ది కట్టే దొంగ పోలీసు వాళ్ళు అంటే వీళ్ళే కల్లారా చూసుకొని తరించురు.